ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. సండుగొండ మండలం మద్దుకూరు గ్రామం దుంపెని శివారులో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపిద్దామని వచ్చాను. పక్కనే నూతనంగా ఐప్సాన్ దేవాలయం కూడా నిర్మించారు. అక్కడ ఈరోజు భారీగా అన్నదాన కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ, ధ్వజస్తంభ ఆవిష్కరణలు చేయడానికి మొత్తం కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ యాగశాల కూడా కట్టారు. యాగం చేస్తున్నారు అయ్యగారులు. మనకు ఎదురుగా కనిపించేది వెంకటేశ్వర గుట్ట. పైకెక్కి చూద్దారండి. గుడి లోపలికి వెళ్ళే దారిలో మనకి పెద్ద ద్వారబంధం ఒకటి తయారు చేసి ఉంచారు. భలే అందంగా ఉంది. ఈ ద్వారబంధానికి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకుల్లాగా ఒక పక్క గరుత్మంతుడు, మధ్యలో వెంకటేశ్వర స్వామి. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. మరోవైపు ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టించారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. విగ్రహాలన్నీ చాలా బాగా ఉన్నాయి. జై హనుమాన్. ఈ ద్వారం పైన శంకు చక్రాలు, నామాలు, శేషతల్పం పైన పవళించిన విష్ణుమూర్తి అవతారాలు అందంగా తయారు చేసి ఉంచారు. భూదేవి, శ్రీదేవి కూడా ఉన్నారు. చాలా బాగా తయారు చేశారు. భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం, మధుకూరు గ్రామం, వెంపెని శివారు, సండ్రగొండ మండలం. గుళ్ళోకి పోయేటప్పుడు మనకి పెద్ద ఉసిరి చెట్టు ఒకటి ఉంది. చాలా బాగుంది. ఇది కూడా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంది గుడి మొత్తం. అందరికీ నమస్కారము. నేను మీ షాడో తెలుగు ఛానల్. చండగొండ మండలం మద్దుకూరు గ్రామంలో మేము చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చూపించడానికి వచ్చాను. చాలా అందంగా ఉంది. గుట్టపైకి ఎక్కాను. 500 నుంచి 600 మెట్లు ఉన్నాయి దీనిపైన. చాలా పురాతనమైన దేవాలయం ఇది. భక్తులు విరివిగా వచ్చారు ఇవాళ. గుట్టపైన కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. చూద్దాం తర్వాత. గుడి ప్రాంగణంలోకి రాగానే చుట్టూరు చూడండి ఎలా ఉందో. గుట్ట సగంలో గుడి కట్టి ఉంచారు. చుట్టూరు చూడండి ఒకసారి ఎలా ఉందో. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ బలాలు కూడా వేసి ఉంచారు. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టింది ఇక్కడ. భలే అందంగా ఉంది విగ్రహం. జై హనుమాన్, జై శ్రీరామ్. చాలా బాగా కట్టారు గుడి కూడా, చిన్న గుడి కూడా. చుట్టూరు పచ్చని చెట్లు, పెద్ద పెద్ద గుట్టలు, మధ్యలో ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. బలిపీఠం, వెంకటేశ్వర స్వామి పాదాలు, పెద్ద ధ్వజస్తంభం ఎండలో మెరుస్తూ కనిపిస్తుంది నాకు. ధ్వజస్తంభం పైన అటుపక్క ఇటుపక్క శంకు చక్రాలు, నామాలు ఉన్నాయి. గుట్టపైకి వెళ్ళడానికి మెట్లు ఇవే. 500, 600 మెట్లు పైన ఉన్నాయి గుట్టపైకి.
పాము వెనకాల తిరుక్కుంటూ పైకి వెళ్ళింది గుట్ట పైకి. గుట్టమ్మడి చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలా ఉన్నాయో మందంగా. ఈ వెంకటేశ్వర గుడి పక్కనే నూతనంగా అయ్యప్ప దేవాలయం నిర్మిస్తున్నారు. నిర్మాణం మొత్తం అయిపోయింది. విగ్రహాన్ని ఈ రోజు కానీ రేపు కానీ పునఃప్రతిష్ఠ చేస్తారంట ఇక్కడ. చాలా ఘనంగా చేస్తున్నారు. భలే అందంగా ఉంది అయ్యప్ప స్వామి గుడి కూడా. గుడి ప్రాంగణంలో చుట్టూరు చూడండి బయటికి ఎలా కనిపిస్తున్నాం అంటే. గుడిలోనకు రాగానే మనకి ఇటుపక్క ద్వారపాలకులు ఉన్నారు. భలే అందంగా ఉన్నాయి ద్వారపాలకులు. దీపాలు వెలిగించడానికి ఇక్కడ ఓంకార రూపంలో భలే పెట్టించారు. అయ్యప్ప స్వామి గుడిలో భక్తుల కోలాహలం బాగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. గుడి ప్రాంగణంలో నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. భక్తులకు అన్నదానం చేస్తారు అనమాట ఇక్కడ. ఈ అన్నదాన సత్రం పక్కనే మనకి పెద్ద పుట్ట ఒకటి ఉంది. చాలా భారీగా ఉంది ఈ పుట్ట కూడా. పుట్ట పక్కన రాయి చూడండి ఎలా ఉందో. పుట్ట పక్కన ఉన్న రాయి చూడండి పొలుసులుగా చాలా వెరైటీగా కనిపిస్తుంది. గుట్ట మొత్తం బాగు చేసి కొత్త గుళ్ళు కడుతున్నారు. గుట్ట పైన సగం దూరంలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి కడుతున్నారు. ఇంకా మొత్తం కాలేదు. గుట్టపైకి ఎక్కే మెట్లు ఇవే. గుట్టపైన చెట్లు చూడండి చాలా వరకు ఎండిపోతున్నట్టు కనిపిస్తుంది. వానాకాలం వస్తే మనకి అదంతా చిగురిస్తూ కనిపిస్తుంది. వెంకటేశ్వర గుడి చూడండి ఎలా ఉందో. గుడి ప్రాంగణం పై నుంచి మనం చూస్తే రోడ్డు అవతలు చూడండి గుట్టలు ఎలా కనిపిస్తున్నాయో. గుట్ట పక్కన రాళ్ళు చూడండి ఎలా వెరైటీగా ఉన్నాయో. మొత్తం బాగు చేస్తున్నారు. నూతన గుడి నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ. అమ్మవారి గుడి. అక్కడక్కడ పెద్ద పెద్ద కోతులు కొండముచ్చలు కనిపించాయి నాకు. పెనుబెల్లి కొత్తగూడెం రోడ్లో ఉంటుంది ఈ గుడి. మధుకూరు గ్రామం మెయిన్ రోడ్ అమ్మటే ఉంటుంది గుడి కూడా. రావాల్సిన భక్తులు ఎవరన్నా రాదలుచుకోతే బియ్యం బజార్ నుంచి కానీ ఇటు కొత్తగూడెంకి వెళ్ళి నుంచి కానీ రావచ్చు. చాలా దగ్గర. దూరంగా గుట్టలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. గుట్ట పైకి ఎక్కే మెట్లు ఇవే. చాలా పైకి ఎక్కాలి మనం. చాలా పాత మెట్లు ఇవి. 500-600 పైనే ఉంటాయి మెట్లు. పాము మేలుకలాగా ఎక్కాలి మనం. ఈ బండరాయి చూడండి చాలా వెరైటీగా కనిపిస్తుంది మనకి. మొద్దుగినగా చెదలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాయి. చెదలబెట్టినట్టు తినేసి ఉంది మొత్తం రాయి మొత్తం. బొక్కలుగా. గుట్టపైకి చూడండి ఎలా కనిపిస్తుందో. దారి మధ్యలో ఇంకో బండ కనిపించింది నాకు. చాలా వెరైటీగా ఉన్నాయి బండ్లన్నీ. ఇటు పక్క చూడండి
గుట్ట పైన చూస్తే మనకి గుట్టలు ఇంకా చాలా కనిపిస్తున్నాయి. అవి నేను మొన్న పల్లెలపై గుట్టెక్కిన గుట్టలు అవన్నీ. గుట్ట పైన రాయి మీద శంకు చక్రాలు నామాలు చెక్కున్నాయి. ఇక్కడ కూడా పోయి చూద్దారండి. దారిలో నాకు ఇంకొక వెరైటీ బండరాయి కనిపించింది. ఈ రాయి చూడండి, చాలా వెరైటీగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నాయి నాకైతే. ఇంకా పైకి ఎక్కాలి మనం. చుట్టూరు చూడండి వెరైటీ. ఈ రాయి చూడండి ఓ రకంగా కనిపిస్తుంది. తిన్నట్టు కనిపిస్తుంది రాళ్ళన్నీ. శంకు చక్రాల నామాల దగ్గరకు వచ్చాను. ఈ రాయి ఇంకో రకంగా కనిపిస్తుంది. మనకు దూరంగా కనిపించే శ్రీ కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్, కల్లూరు, బెండాలపాడు, తాళ్ళపెంట, పెనుమల్లి మండలాలు కలిసి ఉంటాయి. సంటకొండ కూడా కలిసి ఉంటుంది. పైనుంచి కింద చూస్తే ఇలా కనిపిస్తుంది నాకు. దూరంగా పంట పొలాలు, చెట్లు. మెయిన్ రోడ్డు అమ్మటే కాబట్టి వాహనాల శబ్దం ఎక్కువ అనిపిస్తుంది బాగా. ఇంకా పైకి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళు ఇంకో రకంగా కనిపిస్తున్నాయి. చాలా వరకు పైకి వచ్చాను నేను. గుట్ట పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుంది. చాలా పురాతనమైన విగ్రహం అనుకుంటా ఇది. భక్తులు పూజలు చేశారు. లక్ష్మీదేవి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి విగ్రహం అర్థం కావటం లేదు. గుట్ట చూడండి ఎలా కనిపిస్తుందో నాకు. గుట్టనే తులసి మెట్లు తయారు చేశారు. పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా పైన చూడండి గుట్టలో రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. గుట్ట మొత్తం చెక్కి మెట్లు లాగా తయారు చేశారు. చుట్టూరు గుట్టలు, చెట్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో దూరం నుంచి చూస్తే. గుట్టపై భాగంలో మనకి కోనేరు ఒకటి ఉంది. స్వయంభూగా తయారైన కోనేరు ఇది. పైకి పోయి చూసేద్దానండి. రాళ్ళలో తయారైన కోనేరు ఇది. సొరంగం లాగా ఉంది, లోపల నుంచి నీళ్లు వస్తున్నాయి అప్పుడప్పుడు. భక్తులు చిల్లర డబ్బులు కూడా వేశారు కోనేరులో. వర్షాకాలం నీళ్ళు వస్తాయి అనుకోండి దీంట్లోకి. గుట్ట మీద రాళ్ళు ఒక్కో రాయి ఒక రంగా కనిపిస్తుంది. రాళ్ళు కూడా మట్టి దెబ్బలాగా
కనిపిస్తున్నాయి మనకి. బట్ట పైకి మొత్తం వచ్చేసాను నేను. చుట్టూరు భూమిపైన చూడండి ఎలా కనిపిస్తుందో వాతావరణం. చల్లగా ఉంది ఈరోజు. దూరంగా పెద్ద చెరువు కూడా ఉంది. నేను కింద దిగి వస్తున్నాను. కింద దిగి వచ్చే దారిలో మనకి వెంకటేశ్వర స్వామి నామాల పక్కనే పెద్ద గుహలాంటిది ఒకటి కనిపించింది నాకు. ఆంజనేయ స్వామి బొమ్మ వేసింది ఇక్కడ. గుట్ట మీద చూస్తే వెంకటేశ్వర స్వామి గుడి మనకి ఇలా కనిపిస్తుంది. ఈ రాయి లోపల సొరంగం ఉంది, చూసొద్దాను లోన పోయి. చాలా జాగ్రత్తగా దిగుతున్నాను నేను. చెప్పులు నాకు కాళ్ళు కాలుతానే ఉన్నాయి. అక్కడక్కడ ముళ్ళు కూడా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. జై హనుమాన్. ఈ రాయి కింద పెద్ద సొరంగం ఉంది. లోపల చాలా ఉన్నట్టుంది కానీ కనిపించట్లేదు. ఈ రాళ్ళు మొత్తం కాషాయ రంగులో కనిపిస్తున్నాయి నాకు మెరుస్తూ. వానాకాలంలో ఈ ప్రతి ఒక్క చెట్టుకి పెద్ద పెద్ద తేనె చెట్టెలు చాటం చాటలు పెట్టుంటాయి. వానాకాలంలో చెట్లు చిగురించి పూలు పోస్తాయి కాబట్టి తేనె తొట్లు బాగా పెడతాయి. ప్రతి ఒక్క చెట్టుకి ఒక తేనె తొట్టు ఉంటుంది ఇక్కడ. గుట్ట మీద దిగి గర్భగుడిలోకి వచ్చేసాను నేను. చాలా బాగా ఉంది గర్భగుడి కూడా. మనకు ఎదురుగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు పెట్టుంచారు. చాలా బాగా మస్తాబు చేశారు. అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు ఉన్నారు. ఈ విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా పాత విగ్రహాలు ఇవన్నీ. వెంకటేశ్వర గుడిలో ఎదురుగా గర్భమందిర విగ్రహం ఒకటి పెట్టించారు. చాలా బాగా ఉంది. మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు. అయ్యప్ప భక్తులు ఉన్నారు కొంతమంది, చాలా మంది ఇక్కడ. గుడి ప్రాంగణం చూడండి ఎలా ఉందో. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం. గర్భగుడిలో అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. కనులారా చూడండి వెంకటేశ్వర స్వామిని. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. చాలా పాత విగ్రహాలు, చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. గుడి ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తుల వల్ల నేను దేవుని చూడగలిగాను ఈరోజు. వారికి నా ధన్యవాదములు.
గుడి ప్రాంగణంలో అన్నదానం జరుగుతుంది ఈరోజు. అయ్యప్ప స్వామి భక్తులు వేలాదిగా వచ్చారు. ఈరోజు కార్యక్రమం గురించి అయ్యప్ప స్వామి భక్తులను అడిగి తెలుసుకుందాం. వారు ఏం చదువుతారో ఉన్నారండి. ఏం చెప్పాలి చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ఇద్దాం. స్వామి మద్దుకూరు గుంపెన్న శ్రీ స్వామివారి అయ్యప్ప స్వామి టెంపుల్ 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడతారు. ఈ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమాలు 6వ తారీఖు 7వ తారీఖు రోజు 6వ తారీఖు ప్రతిష్ట కార్యక్రమం, అలా 7వ తారీఖు ఇరుముడి కార్యక్రమం, అనంతరం శివపార్వతుల కళ్యాణము, మహాపరిపూజ, గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి 7వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 6వ తారీఖు 7వ తారీఖు మాత్రం అందరు భక్తులు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాలలో హాజరయ్యి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ అన్ని ఊరు నుంచి కూడా వచ్చి యొక్క స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాము. ఇప్పుడు మద్దుకూరు గింపెన ఆలయ కమిటీ. ఓం స్వామియే శరణమయ్యప్ప. గుడి ప్రాంగణంలో చాలా మంది పరిచయం అయ్యారు. కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా కలిశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిత్యాన్నదానం కూడా జరిగిద్ది అనుకోండి. ఇక్కడ గుడిపైకి వెళ్ళే మెట్లు చూడండి, పెద్ద తాసుభావం కొండపైకి ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది మనకి దూరం నుంచి చూస్తే. నూతనంగా నేను మీ అయ్యప్ప గుడిలోకి వచ్చాను. నేను అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా అందంగా తయారు చేశారు విగ్రహాలు. గుడి ప్రాంగణం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈరోజు ఇక్కడ యాగం చేశారు. గుడి చుట్టూరు చూడండి ఎలా ఉందో. ఇది యాగశాల. ఈరోజు ఇక్కడ చాలా భారీ ఎత్తున యాగం చేశారు. హోమగుండం, యాగశాలలో బాగా యాగం చేసినట్లున్నారు. ఈరోజు అందరూ అయ్యప్ప భక్తులే ఉన్నారు. ఈరోజు విగ్రహాలని ప్రతిష్ఠ చేయడానికి మొత్తం యాగం చేశారు. అయ్యప్ప గుడిలోకి వెళ్ళే దారిలో మనకి ఎత్తడి తాపటంతో 18 మెట్లు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి మెట్లు కూడా. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ 18 మెట్లు ఎక్కి మన లోనికి వెళ్తే మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ వెళ్ళిపోతాయని భక్తుల నమ్మకం. మనకు దూరంగా పెద్ద రాతి ధ్వజస్తంభం ఉంది. అందమైన రంగవల్లులు వేసి ఉంచారు ఇక్కడ, ముగ్గులు. బలిపీఠం, రాజధ్వజ స్తంభం 40-50 అడుగుల పైన ఉన్నట్టుంది. చాలా అందంగా తయారు చేశారు. గుడిలో ప్రతిష్ఠ చేస్తారు 2-3 రోజులలో. చుట్టూరు చూడండి గుడి ఎలా ఉంది. ప్రాంగణం రంగురంగుల కాగితాలతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.
ఇక్కడ కలశాలు కూడా పెట్టించారు. 101 కలశాలు పూజ చేశారు. గుడి దగ్గరగా మెరుస్తూ కనిపిస్తుంది నాకు. గర్భగుడి పైన అందమైన విగ్రహాలను చాలా అందంగా తయారు చేసి ఉంచారు. యాప్స్వామి చరిత్ర మొత్తం ఉంది గుడి పైన. ఇదే యాగశాలలో వేద పండితులు వేద మంత్రాలతో భారీ ఎత్తున యాగం చేశారు. లోపల చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. టైగర్లు అందరూ అక్కడ కూర్చున్నారు. ఈ గుడి మొత్తం గుంపెన్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలం చూస్తే చెట్లన్నీ చిగురించి గుట్ట కనిపించదు మనకు. అంతా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది మొత్తం. నేను ఎక్కువ దిగొచ్చిన గుట్ట ఇదే. దూరంగా కనిపించే కూడా గుట్టలే ఉన్నాయి. ఈ చెట్ల నిండా వానాకాలం అయితే తేనె తొట్లు కనిపిస్తాయి మనకి. అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్దవి. చుట్టూరు అడవిలో రోడ్డు వేశారు. ఇది పెనుబెల్లి టు కొత్తగూడెం రోడ్డు. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది గుడి. నేను వీడియోలు తీయడానికి నాకు సహకరించిన ఐప్సామ్ భక్తులకు, గుడిలోని అయ్యగారులకు, నాతో సహకరించి నా వీడియోలో కనిపించి గుడి విశేషాలు తెలిపిన ఐప్సామ్ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా కష్టంతో సాహసంగా కూడుకున్న వీడియో ఇది. 20 నిమిషాలు వీడియో తీయడానికి మాకు వీడియో వెనక 20 గంటల శ్రమ ఉంటుంది. చూసి వదిలేయకుండా మీ ఫ్రెండ్స్కి మీ పేరెంట్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఒక లైక్ కూడా చేయండి. మమ్మల్ని ఆదరించిన వారు అవుతారు మీరు అందరూ. మీరు ఇచ్చే లైక్, కామెంట్స్ మాకు మళ్ళీ కొత్త వీడియో తీయడానికి కొద్దిగా ఉత్సాహాన్ని కల్పిస్తుంది. వీడియోలు చూసి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నచ్చుతున్నాను. ధన్యవాదములు. నమో వెంకటేశ, నమో శ్రీనివాస.